మీ అందరికీ నా వందనాలు. వేదిక మీద వారందరూ కూడా నా వందనాలు. దేవునికి స్తోత్రం. చిన్న వాక్యం చదువుకుందాం. 2వ దినవృత్తాంతముల గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం చదువుకుందాం. 2వ దినవృత్తాంతముల గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం చదువుతారు ఎవరన్నా? నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గములను విడిచిన వెడల ఆకాశము నుండి వారి ప్రార్థనలు విని వారి పాపములు క్షమించి తర్వాత నా పేరు ఈ మందిరమునకు నిత్యము ఉండునట్లు నేను దానిని ప్రార్థన చేస్తున్నాం. దయాళుడు అయిన మా తండ్రి, జాలి కలిగిన మా యేసయ్య, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మేము పాపములో శాపములో తండ్రి మేము నశించిపోసినటువంటి జనాల్లో మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నావు. నీ అమూల్యమైన రక్తంతో మమ్మల్ని విమోచించుకుని నీ నిత్య రాజ్యానికి నీవు మమ్మల్ని వారసులుగా చేసుకున్నందుకే నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి కాలంలో ఈ మందపాలెం గ్రామాన్ని ప్రేమించి తండ్రి మొదటిగా దైవజనులు మా తండ్రి దాసరావు గారిని ఏర్పాటు చేసుకుని అనేక సంఘాలు కూడా ఇక్కడ ఉన్నాయి. మీరు ఏర్పాటు చేసుకున్నందుగా నీ స్తోత్రాలు చెల్లిస్తున్నారు. కుమారులు జ్ఞాపకం చేసుకుని కూడికి ఏర్పాటు చేశారు. మీ వందనాలు చెల్లిస్తున్నాం. వచ్చిన బిడ్డలు బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం. అయోగ్యుడినైనా నన్ను ఒకసారి నన్ను జ్ఞాపకం చేసుకుని ప్రభువా నన్ను నిలబెట్టండి తండ్రి. యేసు నామమందు ప్రార్థించి వేడుకొనిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఏం బిడ్డలారా, నా పేరు పెట్టబడిన నా జనులు, మనమందరము ఆయన ప్రజలము, ఆయన బిడ్డలు. దేవుని మందిరము చాలా శ్రేష్టమైనటువంటి మందిరం. అన్నిటికంటే ముందు మనం దేవుని మందిరాన్ని ప్రేమించాలి. సొలొమోను మహాచక్రవర్తి ఆయన మందిరాన్ని కట్టించిన తర్వాత కొన్ని బలులు అర్పించాడు, ప్రసిద్ధి చేశాడు. యాజకులందరినీ కూడా ఏర్పాటు చేశాడు. మందిరం బాధ్యతలు కొంతమందికి అప్పగించారు. కనుక దేవుని సన్నిధిలో ఎవరైనా ఇబ్బందుల్లో, ఇరుకుల్లో, వ్యాధిలో ఉన్న, పాపంలో ఉన్న, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికైనా సరే ఎక్కడికి రావాలంటే ముందు దేవుని మందిరానికి రావాలి. దేవునికి స్తోత్రం. దేవుని మందిరానికి వచ్చి ఏదో ప్రార్థన చేసుకుంటాం కాదు. దేవుని మందిరానికి వచ్చి ముందు నీవు తగ్గించుకోవాలి. ముందు నీవు తగ్గించుకోకపోతే నీ భక్తికి విలువ ఉండదు. ముందేం తగ్గించుకోవాలి? నీవు తగ్గించుకోవాలి. చక్కగా మారు మనసు పొందాలి. దేవుని మందిరంలో దేవుడు నివాసం చేసే స్థలం. మనం బడాయి భక్తి చేయకూడదు. మనకు చాలా ఆశీర్వాదాలు దేవుడు దాచిపెట్టి ఉంచాడు మనకి. మనం తగ్గించుకోవాలి. మనం పరిశీలన చేసుకోవాలి. మన అవధేతలు, మన దోషములు, పాపములు, శాపములు దేవుని సన్నిధిలో